ఒకసారి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు సాధారణంగా. కానీ మీ వయసులో మీరు తలుచుకుంటే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. ఇవాళ మీరేమి కట్టుకుంటున్నారు, మీరేమి తింటున్నారు, మీకేం తెలుసు, మీరేమి చేయగలరు, ఇవేమీ శాశ్వతం కాదు. స్టేజ్ కింద కూర్చుని యూనిఫామ్స్ వేసుకుని మా మాటలు వింటున్న వాళ్ళందరూ మీరందరూ చాలా గొప్పవాళ్ళు, మీరందరూ చాలా తెలివిగల వాళ్ళు. యు ఆర్ ఇంటెలిజెంట్ దాన్ us. కింద కూర్చున్న వాళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్ చిప్పులు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు మీకు ఎన్ని మార్కులు వస్తున్నా సరే, మీకు మీ సబ్జెక్టులు మిగిలిపోతున్నా సరే, మీకు మ్యాథ్స్ని చూసో ఫిజిక్స్ని చూసో అవన్నీ ఉన్నాయి, కరెక్టే. కానీ మీరు ఖచ్చితంగా తెలివిగలవాళ్ళు. చిన్న పని తీసుకోండి. ఏదైనా ఒక పని మొదటిసారి చేసినప్పుడు ఉత్తమా, 10వ చేసినప్పుడు, 20వ చేసినప్పుడు, క్లాసులో ఉన్నప్పుడు ఎవడైనా చెప్తాడు ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు. మీరు టాపర్ అవ్వాలి అంటే మీకు ఎగ్జామినేషన్ మైండ్ సెట్ ఉండాలి. మరి మన స్పీకర్ గారు ఇంపాక్ట్లో వన్ ఆఫ్ ది ఎడ్యుకేటివ్ డైరెక్టర్, అలాగే సార్ టీచర్గా వర్క్ చేశారు, రైటర్ మరియు జర్నలిస్ట్. విద్యార్థుల విద్యా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగుల జీవన శైలి మరియు జీవన శైలిని నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎంతగానో తోడ్పడ్డారు. ముఖ్యంగా మానవ జీవ సంబంధాల నిర్వహణ గురించి మరియు విజయాలు సాధించడానికి అవసరమైన ప్రణాళికలను ఎలా చేయించుకోవాలా అన్న దాని గురించి, ఎన్నో అంశాల గురించి ఆయన ఇచ్చిన శిక్షణా తరగతులు చాలా ప్రజా ఆదరణ చెందినవి. ముఖ్యంగా విద్యార్థుల కోసం చదువును గెలుచుకుందాం రండి అనే పుస్తకాన్ని రచించారు. మరి పరీక్షలంటే భయపడే విద్యార్థుల కోసం పరీక్షలను గెలుద్దాం రండి అనే పుస్తకాన్ని రచించారు. ఇంగ్లీష్ టు తెలుగు అనువాద రచనలను కొన్నిటిని రచించారు. మరి ప్రస్తుత కాలంలో సమయాన్ని, డబ్బుని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో, అంటే సమయాన్ని సమృద్ధి చేసుకుంటూ డబ్బుని ఎలా వృద్ధి చెందాలో అనే విషయాలను ఎంతో విశ్లేషంగా వివరించారు. ఆయనే మన స్పీకర్ నందూరి సుబ్బారావు గారు. స్వాగతం సార్, సుస్వాగతం. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. హ్యాపీ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ. మీలాంటి స్టూడెంట్స్ ముందు మాట్లాడుతుంటే నాకు ఎప్పుడు ఒక కథ గుర్తొస్తుంది. ఒకసారి నాలాంటి ఒక పెద్ద ఆయన వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్తే ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు. 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నాడు. చిన్నపిల్లలను చూడంగానే పెద్దవాళ్ళు ఏమడుగుతారంటే బాబు బాగా చదువుతున్నావా అంటారు. ఓ బాగా చదువుతున్నానండి అని. ఏం చదువుతున్నావు? నేనే 2 పాస్ అయ్యి 3లోకి వచ్చానని. అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. మీ క్లాసులో అందరూ పాస్ అయ్యారా? ఓ మా క్లాసులో అందరూ పాస్ అయ్యారు, అందరూ పాస్ అయ్యారు, కానీ మా టీచర్ మాత్రం 2లోనే ఉండిపోయారన్నారు. మీ అందరూ మేము ఇలా క్లాసులు చెప్తుండగానే మీరు మీ సబ్జెక్టులు పాస్ అయిపోతారు, ఇంటర్ పాస్ అయిపోతారు, డిగ్రీ పాస్ అయిపోతారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు. మళ్ళీ వచ్చి ఎప్పుడో కనపడి సార్ గుడ్ మార్నింగ్ సార్, మీరు చెప్పింది ఎప్పుడో మేము విన్నాం సార్ అంటారు. అందుచేత ఒకసారి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు సాధారణంగా. కానీ మీ వయసులో మీరు తలుచుకుంటే
మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. ఇవాళ మీరేమి కట్టుకుంటున్నారు, మీరేమి తింటున్నారు, మీకేం తెలుసు, మీరేమి చేయగలరు, ఇవేమీ శాశ్వతం కాదు. కొంతమంది అదృష్టవంతులు అమ్మా నాన్న కొంచెం ధనవంతులై ఉంటే చక్కటి బట్టలు కట్టుకోవచ్చు, బ్రహ్మాండంగా వాళ్ళకి కావాల్సినవి తింటూ ఉండొచ్చు. కొంతమంది దురదృష్టవంతులు వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని తీసుకోలేక, కావాల్సిన రకమైన దుస్తులు వేసుకోలేక కష్టపడుతూ ఉండుండొచ్చు. కానీ అటు మంచిగా ఉన్న వాళ్ళకి కానీ ఇటు చెడ్డగా ఉన్న వాళ్ళకి కానీ ఇవేమీ శాశ్వతం కాదు. మీరు ఈ కింద కూర్చుని, స్టేజ్ కింద కూర్చుని యూనిఫామ్స్ వేసుకుని మా మాటలు వింటున్న వాళ్ళందరూ, మీరందరూ చాలా గొప్పవాళ్ళు, మీరందరూ చాలా తెలివిగలవాళ్ళు. నేను జోక్ చేయడం కోసమని ఈ మాట చెప్పడం లేదు. ఒకసారి ఓ పిల్లాడు వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న పిల్లలు తెలివిగలవాళ్ళ పెద్దలు తెలివిగలవాళ్ళ అన్నాడు. పెద్దలు తెలివిగలవాళ్ళ అంటే జనరల్గా ఏమంటారు పెద్దవాళ్ళు, పిల్లల కన్నా పెద్దవాళ్ళే తెలివిగలవాళ్ళు అన్నాడు. అవునా నాన్న, నాకన్నా నువ్వే తెలివిగలవాడువా అన్నాడు. అవును తెలివిగలవాడిని అన్నాడు. సరే నాన్న, అయితే మరి న్యూటన్ కనిపెట్టిందని వాళ్ళ నాన్న ఎందుకు కనిపెట్టలేదు, ఎడిసన్ కనిపెట్టిందని వాళ్ళ నాన్న ఎందుకు కనిపెట్టలేదు అన్నాడు. కరెక్టే కదా. యు ఆర్ ఇంటెలిజెంట్ దాన్ అస్. కింద కూర్చున్న వాళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్ చిప్పులు. ఎంఐ ఫోన్ చూసుంటారు. ఎంఐ ఫోన్ 9 వర్షన్ కన్నా 10 వర్షన్ పెద్ద తెలివిగలది, 10 వర్షన్ కన్నా 11 వర్షన్ తెలివిగలది, 11 వర్షన్ కన్నా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ 13 వర్షను తెలివిగలది, ఎక్కువ కెపాసిటీ ఉన్నది. మీరందరూ మాకన్నా, మేమందరం ఎంఐ ఫోన్ 1 వర్షన్ 2 వర్షన్ లాంటి వాళ్ళం, మీరు 11 వర్షన్ 12 వర్షన్ లాంటి వాళ్ళు. యు ఆర్ డెఫినెట్లీ ఇంటెలిజెంట్ దెన్ అస్. ఇది నేను జోక్ కోసం చెప్పట్లేదు, మనస్ఫూర్తిగా నమ్మి చెప్తున్న విషయం ఏమంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు మీకు ఎన్ని మార్కులు వస్తున్నా సరే, మీకు మీ సబ్జెక్టులు మిగిలిపోతున్నా సరే, మీకు మ్యాథ్స్ని చూసో, ఫిజిక్స్ని చూసో, కెమిస్ట్రీని చూసో భయం వేస్తున్నా సరే, అవన్నీ ఉన్నాయి కరెక్టే, కానీ మీరు ఖచ్చితంగా తెలివిగలవాళ్ళు. ది ఓన్లీ వన్ క్వశ్చన్, మనము మన తెలివితేటల్ని సక్రమంగా వాడుకుంటున్నామా లేదా? సో ఒక ప్రశ్న వేస్తాను, ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే మీరు తెలివిగలవాళ్ళో లేదో తెలుస్తుంది. ఈ ప్రశ్న నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, పూర్వం ఒక ఆయన ఉండేవాడు. ఒక ఆయన ఉండి, ఆయన భారతదేశానికి స్వతంత్రం రాకపూర్వం ఆయన మీలాంటి స్టూడెంట్స్ని కలిసినప్పుడల్లా ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయంటున్నారు, 8వ వింత ఏమిటో మీకు తెలుసా అని అడిగేవాడు. ఏమిటి అని అడిగేవాళ్ళు వాళ్ళు. 8వ వింత ఏమిటి అంటే, కేవలము 10,000 మంది సైన్యంతో వచ్చినటువంటి ఒక పరాయి దేశం, సముద్రం దాటి 10,000 మంది సైన్యం, లక్షలాది సైన్యం ఉన్నటువంటి వేలాది మంది, వందలాది మంది రాజుల్ని గెలవటం, దేశాన్ని ఆక్రమించటం విచిత్రంగా లేదా అని అడిగేవాడు. బ్రిటిష్ వాళ్ళు, మీకు ఎప్పుడు డౌట్ వచ్చి ఉండదు, భారతదేశాన్ని గెలవటానికి వచ్చినప్పుడు అసలు బ్రిటిష్ సైనికులు ఎంతమంది, మొత్తం భారతదేశాన్ని పరిపాలించినప్పుడు బ్రిటిష్ సైనికులు ఎంతమంది? ఇంగ్లాండ్లో పుట్టి భారతదేశానికి యుద్ధం చేయడానికి వచ్చిన సైనికులు 10,000 కన్నా తక్కువ మంది. మిగిలిన వాళ్ళందరూ భారతీయులే బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో చేరి వాళ్ళ తరఫున యుద్ధం చేసి మన్న ఓడించారు. రైట్. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్న, ఏదైనా ఒక పని, ప్రపంచంలో మీ ఇష్టం వచ్చిన పని తీసుకోండి, ఏదైనా ఒక పని మొదటిసారి చేసినప్పుడు కష్టమా, 10వసారి చేసినప్పుడు, 20వసారి చేసినప్పుడు, 30వసారి చేసినప్పుడు, 100వసారి చేసినప్పుడు కష్టమా? ఏ పనైనా మీరు ఇంట్రెస్ట్తో చేయనివ్వండి, ఇంట్రెస్ట్తో చేయనిపోనివ్వండి. మీకు ఆ పని అంటే ఇంట్రెస్ట్ లేదండి, ఎవరైనా బలవంతంగా ఆ పని మీతో 100 సార్లు చేయించారు, ఆ పని 1000 సార్లు చేయించారు, రైట్?
మొదటిసారి చేసినప్పుడు పని కష్టమా, 1000సారి చేసినప్పుడు కష్టమా? ఆర్ యు షూర్? ఆర్ యు షూర్? ఏ పనైనా, ఎనీ ఎగ్జాంపుల్, వంట చేయటం మొదటిసారి చేసినప్పుడు కష్టమా, 1000సారి చేసినప్పుడు కష్టమా? సైకిల్ తొక్కటం, తాపీ పని చేయటం, రైట్? కానీ ఒక పని మనం రోజు రోజుకి ఆ పని చేస్తున్న కొద్దీ కష్టంగా అవుతున్న పని ఒకటి ఉన్నది. అది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఆ పని ఏంటో ఎవరన్నా చెప్పగలరా? ఆ పని ఏంటో ఎవరన్నా చెప్పగలరా? నేను చెప్తాను. నాకు ఎప్పుడు విచిత్రంగా ఉంటుంది. మీలాంటి తెలివి గల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మరీ మరీ విచిత్రంగా ఉంటుంది. ఆ పని చదువుకోవటం. మీరు ఎల్కేజీ నుంచి చదవటం మొదలుపెట్టారు. ఎల్కేజీలో చదువు తేలిగ్గా ఉందా, డిగ్రీలో చదువు తేలిగ్గా ఉందా? ప్రతిరోజు రోజుకి 8 గంటల పాటు చదవటం అనే పని మీరు గత 12 సంవత్సరాలుగా చేస్తున్నారు. అంటే సెలవులు తీసేస్తే కనీసం సంవత్సరానికి 200 రోజులు చేస్తున్నారు. 200 రోజులు ఇంటూ 12 సంవత్సరాలు అంటే 24,000 సార్లు, 24,000 రోజుల పాటు రోజుకు 8 గంటలు మీరు ఆ పని చేస్తున్నారు, చదవటం అనే పని, రైట్? ఎల్కేజీలో నుంచి అదే పని చేస్తున్నారు, రైట్? చదువు అంటే ఏంటి? చదువు అంటే సింపుల్గా పరీక్షలు రాసి పాస్ అవటం, అంతే కదా? ఎవరు గుడ్ స్టూడెంట్ అండి? ఇందాక మోహన్ సార్ కూడా చెప్పారు, ఎవరికి మార్కులు వస్తే వాడు హీరో, ఎవరికి మార్కులు వస్తే ఆమె హీరోయిన్, అంతే కదా? నువ్వు దాన్నండి చదువు అంటే జీవితానికి ఉపయోగపడాలండి, చదువు అంటే అర్థం చేసుకోవాలండి, దాన్ని డైలీ లైఫ్లో ఉపయోగించగలగాలండి, ఇవన్నీ గోంగూర మాటలు, రైట్? చదువు అంటే పరీక్షలు రాయాలి, మార్కులు తెచ్చుకోవాలి కదా? సో చదువు అంటే 3 స్టెప్పులు. ఫస్ట్ స్టెప్ ఏంటి? తెలియని విషయాలు గుర్తుపెట్టుకోవటం, రైట్? సెకండ్ స్టెప్ తెలుసుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవటం, రైట్? మొదటిది తెలియని విషయాలు తెలుసుకోవటం, మీరు ఎలా తెలుసుకున్నా సరే. రెండోది, మూడోది అండ్ ఫైనల్. ఇంతేనా? ఇంకేదైనా ఉందా చదువు అంటే? ఎల్కేజీలో మీరు చేసిన పని ఇదే, 10th క్లాస్లో మీరు చేసిన పని ఇదే, ఇంటర్మీడియట్లో మీరు చేసిన పని ఇదే, రైట్? ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలన్నా మీరు చేయాల్సిన పని ఇదే, అవునా కాదా? ఒకే పని చదువు పేరు చెప్పి గత 12 సంవత్సరాలుగా మీ జీవితంలో అత్యధిక భాగము, అత్యధిక సమయము మీరు చేస్తున్న పని ఇంతేనా, వేరే ఏమన్నా ఉందా? రైట్? సో మీరు రాబోయే పావు గంట 15 నిమిషాలు నా మాట వింటే ఈ చదువుకోవటం అనే పని అత్యంత తేలిగ్గా, చదువుకోవటం అంటే మళ్ళీ చెప్తున్నా, నా లెక్కలో చదువుకోవటం అంటే ఏమీ లేదు. పరీక్ష రాయాలి, మార్కులు తెచ్చుకోవాలి. ఎన్ని హయ్యెస్ట్ మార్కులు తెచ్చుకోగలం, ఎంత ఈజీగా తెచ్చుకోగలం. చదువు ఒక బరువు, వదిలి చేసుకోండి, తొందరగా బరువు దింపేసుకోవాలి. అంటే ఏంటి? మనకు కావాల్సిన పరీక్షలో సిలబస్ తొందరగా చదివేసి దాన్ని అడగంగానే మన ఆన్సర్ రాసేయగలిగితే మన ఎవడు అడుగుతాడు? నువ్వేం చదువుతున్నావో, ఏ సినిమాలు చూసావో, ఏ యూట్యూబ్ వీడియోలు చూసావో ఎవరు అడగరు. ఏం అడుగుతారు? నువ్వు పరీక్షల్లో మార్కులు తెచ్చుకున్నావా లేదా అని అడుగుతారు. మీలాంటి తెలివిగల స్టూడెంట్స్కి నిజంగా మార్కులు తెచ్చుకోవటం కష్టమా? నాకు టైం కుదరలేదు. ఈసారి ఎప్పుడన్నా కలిస్తే ఆ వీడియో మీకు చూపిస్తాను. మా చిన్నప్పుడు ఒక టీవీలో ఒక యాడ్ వచ్చేది. ఆ యాడ్ ఏంటంటే, ఒక అతను వచ్చి తలుపు వేసేసి ఉంటుంది, తలుపు తోసేస్తుంటాడు, తోస్తే రాదు. ఒక మామూలుగా ఉన్న అతను, ఒక అతను బాగా లావుగా బలంగా పహినవాన్ లాగా ఉన్న ఒక అతను వచ్చి గట్టిగా తోసేస్తుంటాడు తలుపు, అర్జెంట్ వెళ్ళాలి అని. ఎంతసేపు తోసినా రాదు. అప్పుడు ఒక అతను చాలా సన్నగా ఇలా వీక్గా ఉన్న ఒక అతను వచ్చి ఒక్క నిమిషం ఆగమని ఆ తలుపుని పక్కకు తోస్తాడు. ఆ తలుపు ఇలా తోస్తే వెళ్ళే తలుపు కాదు, పక్కకి తీస్తే వచ్చే తలుపు. అంచేత నువ్వు ఎంత కష్టపడి చదివావు, ఎంత బలం ప్రయోగించావు, ఎంత శ్రద్ధగా చదివావు అనేది ఇంపార్టెంట్ కాదు, చెయ్యాల్సిన విధంగా పనిచేస్తున్నావా లేదా.
ఒక పని ఒక రకంగా చేస్తేనే తేలికవుతుంది. మీరందరూ కష్టపడే చదువుతున్నారు. మీకు ఎవరికి చదువు మీద శ్రద్ధ లేదు అంటే నేను నమ్మను. మీరు అవసరమైన దానికన్నా ఎక్కువ కష్టపడి చదువుతున్నారు. దురదృష్టం ఏంటంటే మీకు తేలిగ్గా మార్కులు ఎట్లా తెచ్చుకోవాలో తెలియదు. మీకు తేలిగ్గా మార్కులు ఎట్లా తెచ్చుకోవాలో తెలియదు. ఒక సీక్రెట్ ఏంటంటే చాలామంది టీచర్స్కి కూడా తెలియదు. అంచేత వాళ్ళు మీకు చెప్పలేరు. అందరు టీచర్స్ అంటలేదు నేను. చాలామంది టీచర్స్కి తెలియదు. మీ అదృష్టం బాగుంటే కొంతమంది ఆ సీక్రెట్ తెలిసిన టీచర్స్ మీకు తగిలితే మీకు చదువు తేలికవుతుంది. అందుకనే మీకు తెలియకుండా కొన్ని సబ్జెక్టులు మీకు తేలిక అనిపిస్తాయి. బికాస్ మీకు చెప్పే టీచర్కి దాన్ని తేలిగ్గా ఎలా చేయాలో తెలుసు అనమాట. ఓకే, సో మనం చదువు అంటే ఏంటో అనుకుందాం. చదువులో గెలవాలి అంటే మనం చదువులో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మనం పరీక్షలు కదా. చదువు అంటే ఏంటి? పరీక్షలు పాస్ అయ్యి మార్కులు తెచ్చుకోవటం. సార్ పరీక్షలు అంటే ఏంటి సార్? ఇంతేనా? పరీక్షలు అంటే ఏంటి? నీకు ఏమొచ్చో ఏమి రాదో తెలుసుకునేందుకు గవర్నమెంట్ వాళ్ళు, మీ అమ్మా నాన్నలు, మీ టీచర్లు చేసే ప్రయత్నం. అంతేనా? ఏమై రైట్? కానీ నేనైతే అలా అనుకోను. నా చిన్నప్పటి నుంచి నేను పరీక్షలు అంటే అలా అనుకోలేదు. నేనేమనుకుంటానంటే నేను అలా అనుకుంటాను. ఏంటది? పరీక్షలంటే నాకు వచ్చు అని నేను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం. నువ్వు తెలియగలవాడని జనాలకు ఎలా తెలుస్తుంది? పరీక్షల్లో మార్కులు తెచ్చుకుంటే తెలుస్తుంది. అలా తెచ్చుకోకుండా నువ్వు 100 వేషాలు వేసినా తెలియదు. నువ్వు చాలా గొప్ప కథ రాసావు, చాలా గొప్ప పాట పాడావు, స్టేజ్ ఎక్కి చాలా అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చావు, కిందకి దిగి వచ్చిన తర్వాత బాబు ఏం చదువుతున్నావు, ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతారు. అడుగుతారా? బుల్లెట్ దిగిందా లేదా, మార్కులు వచ్చాయా లేదా? సో పరీక్షలంటే మనని మనం ప్రూవ్ చేసుకునే అవకాశం. ఎవరినైనా 90% వచ్చే స్టూడెంట్ని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ టీచర్స్ తిడతారా? డేర్ చేస్తారా? మిగిలిన టీచర్స్ ఎంత బుద్ధిమంతులైనా, ఎంత ఒబీడియన్స్ అయినా చిన్న తప్పు చేయగానే తిడతారా లేదా? అవును కదా. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఐ అగ్రీ దట్ మోహన్ సార్ చెప్పినట్టు చదువు జీవితంలో అన్నిటికన్నా తేలికైన పని. ఎందుకంటే మీరు చదువు అనే పని అంటే పరీక్షలు పూర్తి చేసి మార్కులు తెచ్చుకోవడం అనే పని పూర్తి చేయడానికి మీ అమ్మ నాన్న కోఆపరేషన్ ఉంది, మీ టీచర్స్ కోఆపరేషన్ ఉంది. మీరు మిగిలిన పనులన్నీ ఏమీ చేయక్కర్లేదు. మీరు బాగా చదువుకుంటే మీ ప్లేట్లోకి అన్నం మీ అమ్మ పెడుతుంది, మీ బట్టలు అమ్మ ఉతికి పెడుతుంది, మీ నాన్న మీకు కావాల్సినవి కొని పెడతారు, మీ టీచర్స్ మీ ఆన్సర్లు వెతికి పెడతారు. మీరు గుర్తుపెట్టుకుని పరీక్ష రాస్తే చాలు. ఇంత తేలికైన పని. అదే మీరు ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు, మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు మీ పనులు మీరే చేసుకోవాలి, మీ తిండి మీరే సంపాదించుకోవాలి, మీరు మీ కుటుంబ సభ్యులకు మీరే ఆహారం సంపాదించాలి. ఇవాళ నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను కదా అని కుదరదు. మా ఇంట్లో వాళ్ళ అన్ని అవసరాలు తీర్చి వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసి నేను ఫోన్ కట్టేసినా ఇక్కడికి వచ్చి నేను మాట్లాడాలి. మీకు అవసరం లేదు. మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నందుకు పైన ఫ్యాన్ వేసేవాళ్ళు ఒకళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు ఒకళ్ళు, మీకు అటెండెన్స్ వేసేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. రైట్? కనుక చదువు తేలికైన పని. జీవితంలో చదువు కన్నా కష్టమైన పనులు చాలా ఉన్నాయి. ఐ అగ్రీ. కానీ చదువు తేలికైన పని అని ఎప్పుడు అనాలి? నువ్వు మార్కులు తెచ్చుకోవటం నీకు వచ్చినప్పుడు అనాలి. మార్కులు తెచ్చుకోవటం నీకు రానప్పుడు, పుస్తకాన్ని చూడంగానే మనసులో ఎక్కడో లోపల మనకి వణుకు కలుగుతున్నప్పుడు, మనం తిట్టుకుని, మాస్టర్లను తిట్టుకుని, అమ్మ నాన్నలు తిట్టుకుని, ఇంతమందిని తిట్టుకుని ఏడుస్తూ పుస్తకం పట్టుకుని కూర్చున్నప్పుడు మనం చదువు చాలా తేలికైన పని, డబ్బులు సంపాదించడం ఇంకా కష్టం, జీవితంలో మిగిలిన కష్టాలు చాలా ఉన్నాయని చెప్పుకోవటం కరెక్ట్ కాదు. రైట్? సో నేను జీవితాన్ని ఎదుర్కోవడం ఎలాగా అని మీకు చెప్పట్లేదు, చదువుని తేలిగ్గా ఎలా చదువుకోవచ్చు అనే మాట మాత్రం మీకు చెప్తాను. ఈ 10 నిమిషాలు శ్రద్ధగా వినండి. చదువుని మనకి మైండ్ సెట్ అనే మాట ఒకటి ఉంది. సో మైండ్ సెట్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. పరీక్షలను గెలిచేందుకు ఎలాంటి మైండ్ సెట్ కావాలి 2 పాయింట్లే చెప్తాను. నేను ఖచ్చితంగా మీకు తెలియని పాయింట్లే చెప్తాను.
ఖచ్చితంగా మీకు ఉపయోగించే పాయింట్లే చెప్తాను. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా వాడి నేను ఒక టీచర్గా మా స్టూడెంట్స్ దగ్గర ఉపయోగించి రిజల్ట్స్ తీసుకొచ్చినటువంటి చిట్కాలు అన్నమాట. క్లాసులో ఉన్నప్పుడు ఎవడైనా చెప్తాడు, ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు, రైట్? ఈ సినిమా మొత్తం మీద నాకు నచ్చిన డైలాగ్ అది. సో మీరు టాపర్ ఎలా అవ్వాలో, మీరు టాపర్ అవ్వాలి అంటే మీకు ఎగ్జామినేషన్ మైండ్ సెట్ ఉండాలి. ఏముండాలి? ఎగ్జామినేషన్ మైండ్ సెట్ ఉండాలి. సో ముందు మైండ్ సెట్ అంటే ఏంటో చిన్న ఉదాహరణతో తెలుసుకుందాం. సో వాట్ ఈస్ దట్? ఇట్స్ అన్ ఎంప్టీ గ్లాస్. సో వాట్ ఈస్ దట్? ఇప్పుడు అడిగితే సగం మంది ఏమంటారు దాన్ని? ఇట్స్ ఏ హాఫ్ ఎంప్టీ గ్లాస్ అంటారు, హాఫ్ ఫుల్ గ్లాస్ అంటాం కదా. నెక్స్ట్ ప్లీజ్. ఇట్స్ ఏ, ఏది రైటు? హాఫ్ ఎంప్టీ రైటా, హాఫ్ ఫుల్ రైటా? హాఫ్ ఎంప్టీ అనేవాళ్ళు చేతులు ఎత్తండి. హాఫ్ ఎంప్టీ అనేవాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ ఫ్యూ. హాఫ్ ఫుల్ అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అంటే మిగిలిన వాళ్ళందరికీ పక్షవాతం ఉందా? చేతులు ఎత్తలేరా? అంటే లేకపోతే నేను కూడా చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి, లేకపోతే సరస్వతీదేవి మీద ఒట్టాను అలా, రైట్? కానీ నేనేమంటున్నానంటే ఈ రెండు తప్పు. నెక్స్ట్ ప్లీజ్. ఏంటది? ఎలాగా? ఈజ్ ఇట్ రైట్? మొత్తం ఫుల్లే అంటున్నాను. బెట్ మొత్తం ఫుల్లు. ఎవరు? మీరు తెలివిగల వాళ్ళని చెప్పాను కదా. ఇక్కడ సైంటిస్ట్ ఉన్నారు, ఆది సార్. నేను చెప్పింది రైటో కాదో సార్ చెప్పాలి. నేను చెప్పాను రైట్ కాదు కదా, అందుకోసం అని. ఓకే, రెడీనా? అది మొత్తం ఫుల్. ఎందుకంటే సగం గ్లాస్ నీడతోనూ సగం గ్లాస్ గాలితోనూ నిండి ఉంది. రైట్? అదే నాకు కోపం వచ్చినప్పుడు అయితే నేనేమంటానంటే, నా మూడ్ బాగోనప్పుడు అది మొత్తం ఎంటీనే అంటాను. ఎలాగా? ఎలా అంటే మీరందరూ 10th వరకు అన్న ఫిజిక్స్ చదివారు కదా. మనం ఏం చెప్తాం? పదార్థాలన్నీ పరమాణువులతో ఏర్పడ్డాయి. ఆల్ ద మెటీరియల్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ యాటమ్స్. అండ్ పరమాణువుల్లో 99.9999% ఈజ్ ఎంటీ. పరమాణువులో 1,00,000వ వంతు మాత్రమే మెటీరియల్ ఉంటుంది. పరమాణువు 1,00,000 యూనిట్లు ఉందనుకోండి, 1,00,000 యూనిట్లో 1 యూనిటే మెటీరియల్ ఉంటుంది. మిగిలిన 99,999 యూనిట్లు ఖాళీగానే ఉంటుంది. 1,00,000 యూనిట్లో 1 యూనిట్ మెటీరియల్ ఉంటే సముద్రంలో కాకిరెట్టంతా. దాన్ని మ్యాటర్ అంటాం మనం. సో అక్కడ మ్యాటర్ ఏం లేదు, ఉన్నది ఖాళీనే. కొంచెం నీళ్ళల్లో కొంచెం ఎక్కువ ఖాళీ. ఇది సముద్రంలో కాకిరెట్ట వేస్తే సముద్రం నీళ్లు కల్తీ అయినట్ట, కల్తీ అవనట్ట? సో మొత్తం ఖాళీనే. కింద ఉన్నవన్నీ పరమాణువులే అంటే ఖాళీ, పైన ఉన్నవన్నీ పరమాణువులే అంటే అంతా ఖాళీ. కనుక దీన్ని మన వేదాల్లో ఏమని చెప్పారంటే, ఏకన్ సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పారు. అంటే ఉన్నది సత్యం ఒకటే, కానీ తెలివిగల వాళ్ళు దాన్ని రకరకాలుగా చూస్తారు అని. మనము మన ఎదుర్కొండా ఉన్న విషయాన్ని ఎలా చూస్తున్నాము అనేదాన్ని మన మైండ్ సెట్ అంటారు. కొంతమందికి గ్లాస్ హాఫ్ ఫుల్ కనపడింది, కొంతమందికి హాఫ్ ఎంటీ కనపడింది, కొంతమందికి టోటల్గా ఫుల్ కనపడింది, కొంతమందికి టోటల్గా ఎంటీ కనపడింది. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్. సో కొంతమందికి పరీక్షలు బరువు అనిపిస్తాయి, కొంతమందికి తేలిక అనిపిస్తాయి, కొంతమందికి బాధ్యత అనిపిస్తాయి, కొంతమందికి మాత్రమే పరీక్షలు తమని తాము ప్రూవ్ చేసుకునేందుకు అవకాశం అనిపిస్తాయి. పరీక్షలు నన్ను నేను ప్రూవ్ చేసుకునేందుకు అవకాశము అనుకోవటం ఎగ్జామినేషన్ మైండ్ సెట్. ఎగ్జామినేషన్ మైండ్ సెట్ అంటే మీరు రోజు చేసే పనే కరెక్ట్గా చేయటం. వాట్ ఈస్ ఎగ్జామినేషన్ మైండ్ సెట్? ప్లీజ్ కంటిన్యూ.
సో ఎగ్జామినేషన్ మైండ్ సెట్ ఈజ్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ యాజ్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. అంటే మీరు చదువుతున్న ప్రతి విషయము, నేనేమని చెప్తున్నానంటే మీ టీచర్స్ లాగా పాఠం శ్రద్ధగా వినండి, నోట్స్ శ్రద్ధగా రాసుకోండి, ఇవేమి నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే పరీక్షలోకి ఏది వస్తుందో అదే చదవండి, మిగిలినవన్నీ మర్చిపోండి, మిగిలిన పనులు ఏం చేయకండి అని చెప్తున్నా. పరీక్షల్లోకి ఏది వస్తుందో అదే చదవండి, పరీక్షకి ఏది వస్తుందో అదే చదవండి, పరీక్షకి రాదనుకున్న దాన్ని మానేయండి. సో పుస్తకం తీసుకోండి, ఇది పరీక్షకు రాదు కొట్టేయండి, ఇది పరీక్షకు రాదు కొట్టేయండి, ఇది పరీక్షకు రాదు కొట్టేయండి, కొట్టేస్తే ఏదైనా మిగిలితే అది చదవండి. ఎన్ని కొట్టేయగలుగుతారు? ఇది ఖచ్చితంగా పరీక్షకు రాదు అని మీకు ఏదైనా తెలుసా? తెలియదు కదా. దురదృష్టం ఏంటంటే పుస్తకంలో ఉన్నది ఏదైనా పరీక్షకు రావచ్చు కదా. మరి ఎలా చదవాలి? ఎగ్జామినేషన్ మైండ్ సెట్ అంటే ప్రతిదాన్ని చదివేటప్పుడు మీరు ఒక 2 మార్కుల క్వశ్చన్ చదువుతున్నప్పుడు, మీరు 1 మార్కు క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఇదే క్వశ్చన్ రేపొద్దున ఎగ్జామినేషన్లో గ్యారంటీగా వస్తుంది, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకుని చదవటం. సో ఎగ్జామినేషన్లో వస్తుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి? మీరు చేస్తున్నారు కానీ కొంచెం చిన్న తేడా చేస్తున్నారు. మీరు ఎగ్జామినేషన్లో వస్తుంది అనుకుని చదువుతున్నారు కానీ అది సాయంత్రం డే అండ్ స్లిప్ టెస్ట్లో వస్తుంది అనుకుంటున్నారు, లేకపోతే వీకెండ్ టెస్ట్లో వస్తుంది అనుకుంటున్నారు. నేనేమనుకుంటానంటే నేను చదివేటప్పుడు మళ్ళీ దీన్ని ఆది సార్ సర్టిఫై చేస్తారు. నేనేమనుకుంటానంటే నేను ఇప్పుడు చదివే ప్రతిదీ నేను రాయబోయే పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తుంది అనుకుంటాను. మన మైండ్కి మనం ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటే అలాగే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సినిమాకి వెళ్తారు, సినిమాలో బయట టికెట్ కొనుక్కున్నప్పుడు సీట్ నెంబర్ ఇస్తాడు కదా. సీట్ నెంబర్ ఇస్తే ఒకసారి సీట్లో కూర్చున్న తర్వాత మధ్యలో సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో నీ సీట్ నెంబర్ అంతా అని ఎవరన్నా అడిగారు అనుకో, గుర్తుంటుందా మీకు? ఉండదు. కానీ మీరు టికెట్ కొనుక్కున్న తర్వాత మధ్యలో స్నాక్స్ కొనుక్కుని స్నాక్స్ తిని దారిలో చీకట్లో వెతుక్కుని సినిమా సీట్లో కూర్చునేంత వరకు మాత్రం గ్యారంటీగా గుర్తుంటుంది కదా. ఆ తర్వాత గుర్తుపెట్టుకోదు. నిన్న ఏం కూర వేసుకుని తిన్నామంటే చాలామంది గుర్తుండదు. ఎందుకంటే అవర్ మైండ్ ఈజ్ సో డిజైన్డ్ అనవసరమైనది అనుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవద్దు అని మన మైండ్లో ప్రోగ్రామ్ చేస్తుంది. ఏది నువ్వు అక్కర్లేదు అనుకుంటావో అది గుర్తుపెట్టుకోదు. పని అయిపోగానే అది మర్చిపోతాము, పని అయిపోగానే మనం మర్చిపోతాము, కావాలనుకుంటే గుర్తుపెట్టుకుంటాము. మీరు సాయంత్రం స్లిప్ టెస్ట్ కోసం చదువుతున్నారు, వీకెండ్ టెస్ట్ కోసం చదువుతున్నారు, మీరు ఎలా అయినా సరే ఆ టెస్ట్లో మార్కులు బాగా తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఆ టెస్ట్లో మార్కులు తెచ్చుకున్న తర్వాత వీకెండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత స్లిప్ టెస్ట్ అయిన తర్వాత మైండ్ దాన్ని మర్చిపోతుంది. అందుకోసమనే మీరు చదివేటప్పుడు ఇది గ్యారంటీగా పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుంది, ఇది ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుంది అనుకుని మీరు చదివితే మైండ్ అది పబ్లిక్ ఎగ్జామ్ దాకా గుర్తుపెట్టుకుంటుంది. అదే చదువులో మీరు ఏం మార్పు చేయొద్దు, కానీ ఖచ్చితంగా ఇది పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుంది అనుకుని చదవండి. మీరు ఎన్ని క్వశ్చన్లు చదివితే అన్ని, రోజుకు 2 చదివితే 2 చదవండి, 4 చదివితే 4 చదవండి, కానీ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది అనుకోండి. అలా రాదని మీకు ఏదైనా నమ్మకం ఉందనుకో ఆ క్వశ్చన్ చదవమోకండి, ఎందుకు టైం వేస్ట్. అలా రాదని నమ్మకం ఉంటే మీరు ఆ క్వశ్చన్ చదవమోకండి. కానీ చదివే క్వశ్చన్, చదవక తప్పని క్వశ్చన్ ఏది ఉందో ఆ క్వశ్చన్ ప్రతిదీ ఎగ్జామ్లో వస్తుంది అనుకుని చదవండి. రైట్ సార్, ప్లీజ్ కంటిన్యూ. సో ఫస్ట్ థింగ్, ఎవ్రీ హాఫ్ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు చిన్నప్పుడు చెప్తారు ఏమంటే రూపాయి కూడబెడితే ₹1,00,000 అవుతాయి అని, రూపాయి పాడు చేసుకుంటే ₹1,00,000 పోతాయి. మీ అమ్మ నాన్న చెప్పి ఉంటారు. నేనేం చెప్తున్నానంటే 15 మార్కులు ప్రశ్న చదవటం కష్టం, 8 మార్కులు ప్రశ్న చదవటం కష్టం, 2 మార్కులు ప్రశ్న. సో 15 మార్కులు ప్రశ్న చదవటం కష్టం, 8 మార్కులు ప్రశ్న చదవటం కష్టం, 2 మార్కులు ప్రశ్న చదవటం తేలిక, 1 మార్కు ప్రశ్న చదవటం తేలిక కదా. సో మిమ్మల్ని అడుగుతాను, ఎవరన్నా 15 మార్కులు ప్రశ్న చదవటం కష్టం అన్నారనుకోండి, నాకు 15 మార్కులు ప్రశ్న చదవద్దు, 15 1 మార్కు ప్రశ్నలు అప్పచెప్పగలరా అని వరుసనే.
వరుసనే 15 1 మార్కు ప్రశ్నలు అప్పచెప్పగలరా అని. జోక్ కాదు, దిస్ ఈజ్ సీరియస్. కనుక ముందు 1 మార్కు ప్రశ్నలు చదవండి. ఇవాళ పేపర్లన్నీ అన్ని రకాల ఎగ్జామినేషన్ పేపర్లు సో డిజైన్డ్ దట్ మీకు ఇంటర్మీడియట్లోనూ అన్నిట్లోనూ 2 మార్క్స్ 1 మార్కు 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా పెద్ద క్వశ్చన్స్కి ఎన్ని మార్కులు వస్తున్నాయో ఈ క్వశ్చన్స్కి ఎన్ని మార్కులు వస్తున్నాయి. పెద్ద క్వశ్చన్ 8 మార్కుల ప్రశ్న 15 మార్కుల ప్రశ్న మీరు ఎంత బాగా రాసినా 15 మార్కుల క్వశ్చన్ బాగా రాస్తే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అయితే తప్ప, కామర్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, లెక్కలు చేసే క్వశ్చన్స్ అయితే తప్ప మీరు హిస్టరీ ఎకనామిక్స్ ఇట్లాంటి వాటిల్లో రాస్తే 15 మార్కుల క్వశ్చన్లు రాస్తే 12 వేస్తారు బాగా మ్యాక్సిమం, అంతే కదా. అదే 2 మార్కుల ప్రశ్న 1 మార్కుల ప్రశ్న గ్యారంటీగా రాస్తే దానికి ఫుల్ మార్కులు పడతాయి. పెద్ద మార్కుల ప్రశ్నల్లో మార్కులు రావటము రాకపోవటం మన చేతుల్లో లేదు. కానీ హాఫ్ మార్క్ క్వశ్చన్స్లో 1 మార్క్ క్వశ్చన్స్లో 2 మార్క్ క్వశ్చన్స్లో మార్కులు తెచ్చుకోవటం మన చేతుల్లోనే ఉంది. కనుక మీ ఫోకస్ అంతా చిన్న క్వశ్చన్స్ మీద పెట్టండి. ఈజీగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం చిన్న క్వశ్చన్స్లో ఉంది, దాని మీద దృష్టి పెట్టండి. రెండోది, ప్రతి ప్రశ్న ప్రతి వాక్యము ఈ ఒక్క వాక్యం నేను తప్పు లేకుండా రాస్తే చాలు అనుకోండి. మూడోది, ఇందాకే చెప్పాను, మీకు ఏదన్నా ఒక ప్రశ్న గ్యారంటీగా ఎగ్జామ్లోకి రాదు, ఇది ఇంపార్టెంట్ కాదు అనుకుంటే అది చదవకండి. కానీ మీరు చదువుతున్న ప్రతి ప్రశ్న ఎగ్జామ్లోకి వస్తుంది అనుకునే చదవండి, ఏది వస్తుందో నీకు తెలియనప్పుడు. నాలుగోది, చిన్న తప్పు పెద్ద తప్పు అనేది ఏమీ ఉండదు, అన్ని తప్పులకి మార్కులు పోతాయి. నీకు తెలియకుండా స్పీడ్ రాసేటప్పుడు కొన్ని తప్పులు వస్తాయి. కానీ తెలిసి నేను తప్పులు చేయను, నేను పూర్తిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎగ్జామ్ రాస్తాను. మనకు గుర్తులేదు, మనకి రాదు, మనం చదివింది రాలేదు, మనం ఏం చేయలేం. మనం చదివింది వచ్చినప్పుడు, మనం ఆల్రెడీ ఇక్కడ బాగా చదివింది వచ్చినప్పుడు ఎగ్జామ్లో రాసి తప్పులు చేసి మార్కులు పోగొట్టుకుంటే దానికన్నా తెలివి తక్కువతనం ఇంకోటి లేదు. సో నీకు వచ్చింది రాసేటప్పుడు, నువ్వు చదివింది రాసేటప్పుడు తప్పులు చేయకూడదు. అండ్ ఫైనల్లీ, ఇందాక నేను చెప్పాను 2 మార్కుల ప్రశ్న చదవటానికి మీకు 2 నిమిషాలు పడుతుంది, కొత్త ప్రశ్న రాంది చూసుకుని వెళ్ళటానికి. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఆ 2 మార్కుల ప్రశ్న చదువుకుంటే మీకు 2 మార్కులు వస్తాయి. కనుక ఇంతకుముందు టైం వేస్ట్ చేశాను అని బాధపడకండి. ఇవాళ నుంచి మీకు ప్రతి నిమిషము మార్కులు తెచ్చుకునేందుకు ఉపయోగపడితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బహుశా మార్చిలో ఉంటాయి ఎగ్జామ్స్ కదా. సో ఫిబ్రవరి 28 రోజులు, మార్చి 15 వరకు లెక్కేసుకుంటే 28, 15, 28, 12 రోజులు వేసుకోండి. 40 రోజులు ఉన్నాయి పరీక్షలకి. 40 రోజుల్లో సబ్జెక్టుకి 1/2 మార్కు పెంచుకున్నారనుకోండి మీరు, అంటే ఇప్పుడు మీకు వస్తున్న మార్కుల కన్నా ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఎక్కువ తెచ్చుకునేందుకు అవకాశం ఉంది. రోజుకి సబ్జెక్టుకి 1/2 మార్కు పెంచుకోగలమా లేదా? రోజుకి సబ్జెక్టుకి 1/2 మార్కు నేను పెంచుకోగలను అని మీరు ప్రయత్నం చేస్తే ఇవాళ వస్తున్న దానికన్నా మీకు 20 మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని ఈజీగా గుర్తుకు పెట్టేందుకు నేను 5P ఫార్ములా చెప్తాను. 5 P's. ఫస్ట్ P, మీ పేపర్ మోడల్ ఏంటో తెలుసుకోండి. పేపర్ మోడల్ ఏంటి అని అడగంగానే చెప్పలేని వాళ్ళు మార్కులు తెచ్చుకునే స్టూడెంట్స్ కాదు. ఎన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఏ క్వశ్చన్స్కి ఛాయిస్ ఉంటుంది, ఏ క్వశ్చన్స్కి ఛాయిస్ ఉండదు, ఏవి ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి, పేపర్ మోడల్ ఏంటి అని నిద్రలో లేపడిగినా చెప్పగలగాలి. బికాస్ మీరు క్రికెట్ కప్ గెలవాలి అంటే రూల్స్ ఆఫ్ ద గేమ్ తెలియాలి కదా. మీరు ఏ గేమ్ గెలవాలన్నా మీకు రూల్స్ ఆఫ్ ద గేమ్ తెలియాలి. ఇక్కడ రూల్స్ ఆఫ్ ద గేమ్ ఏంటి? పేపర్ మోడల్, రైట్? పేపర్ మోడల్ తర్వాత ప్రీవియస్ పేపర్లు చూడండి. ప్రీవియస్ పేపర్లు ఎందుకు చూడాలి? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం కాదు. యాక్చువల్లీ మీ టెక్స్ట్ బుక్స్ మీరు చూసుంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ మీకు టెక్స్ట్ బుక్ మొదట్లో బ్లూ ప్రింట్ అని ఇచ్చుంటారు. అది మీకు చదివినా అర్థం కాదు. బ్లూ ప్రింట్ అంటే అర్థం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ డిస్క్రిప్షన్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ అప్లికేషన్ క్వశ్చన్స్, రకరకాల క్వశ్చన్స్లో చాలా రకాలు ఉంటాయి. అదొక పెద్ద సబ్జెక్ట్, ఇప్పుడు మీకు చెప్పి బోర్ కొట్టించాను. కానీ ఏ చాప్టర్లోంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి
అనే దానికోసం అని ఒక డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ని బ్లూ ప్రింట్ అంటారు. క్వశ్చన్ పేపర్ ఎలా పడితే అలాగా కళ్ళు మూసుకుని ఇలా వేలు పెట్టి ఈ క్వశ్చన్ రాయాలి అని ఇవ్వరు. క్వశ్చన్ పేపర్ ఇవ్వటానికి దాని వెనకాల ఒక సైన్స్ ఉంది, దాని వెనకాల ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని బ్లూ ప్రింట్ అంటారు. ఆ బ్లూ ప్రింట్ మీకు అర్థం అవటం కష్టం కనుక ఏ చాప్టర్లోంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్లోంచి ఏ టాపిక్లోంచి చిన్న క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్లోంచి ఏ టాపిక్లోంచి పెద్ద క్వశ్చన్స్ వస్తాయి మీకు తెలియాలి అంటే మీరు ప్రీవియస్ పేపర్స్ చూడాలి. సో ప్రీవియస్ పేపర్లు తిరిగేయండి. తిరిగేసేది దేనికోసం? ఏ చాప్టర్లోంచి ఏ రకమైన క్వశ్చన్స్ వస్తాయో తెలుసుకునేందుకోసం. అది సెకండ్ పి. థర్డ్ పి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలామంది మిస్ అవుతున్నారు. అంటే పేపర్ దిద్దుతున్నప్పుడు టీచరు పేపర్ని ఎలా చూస్తారు, ఏ పాయింట్ రాస్తే మార్కులు వేస్తారో ఆ పాయింట్ని పాయింట్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటారు. నువ్వు ఎన్ని పేజీలు రాసావని టీచర్ చూడరు, వాళ్ళకి కావాల్సిన పాయింట్ రాసావా లేదా అని చూస్తారు. కొన్ని పాయింట్లు ఉంటేనే కొన్ని మార్కులు వస్తాయి. సో దాన్ని పాయింట్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటారు. సో పాయింట్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఏంటో మీ టీచర్ని అడిగి తెలుసుకోండి. ఏమి రాస్తే మార్కులు వేస్తారు, ఏమి రాస్తే వెయ్యరు అని. పాయింట్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఏంటని మీ టీచర్స్ని అడగండి, టీచర్స్కి తెలుస్తాయి, మీరు అడిగితే చెప్తారు. రైట్. తర్వాత మీరు ఏమేమి విషయాలు ప్రాక్టీస్ చేయాలి, బొమ్మలు, లెక్కలు, ఎక్స్పెరిమెంట్స్ డిఫరెంట్ ఉంటాయి. మీరు దేన్ని ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలో జాగ్రత్తగా ముందే ప్లాన్ చేసుకోండి. పెద్ద క్వశ్చన్స్కి ఎంత టైం కేటాయించాలి, చిన్న క్వశ్చన్స్కి ఎంత టైం కేటాయించాలి, లెక్కలకి ఎంత టైం కేటాయించాలి, దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ మీకు కొన్ని బలాలు ఉంటాయి. మీ బలాలకు అనుగుణంగా పక్కన వాడికి తేలికైంది మీకు తేలిక కాదు, పక్కన వాడికి కష్టమైంది మీకు కష్టం కాదు. నీకు తేలికేంటి, నువ్వు ఏది బాగా రాయగలవు దాన్ని చూసుకుని దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండి. మీ బలం ఏంటో తెలుసుకుని మీ బలానికి అనుగుణంగా మీకు ఏ తేలిగ్గా వస్తుందో దానికి అనుగుణంగా మీరు చదువుకోండి. ఒక విషయం, మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాస్తారు కదా, రాస్తున్నప్పుడు 150 బిట్లు ఇస్తారు. 150 బిట్లు 150 నిమిషాల్లో ఆన్సర్ చేయాలి. కొన్ని చాలా కష్టమైన బిట్లు ఉంటాయి, 5 నిమిషాలు ఆన్సర్ చేస్తే కానీ రావు. కొన్ని తేలిగ్గా చూడంగానే ఆన్సర్ పెట్టే బిట్లు ఉంటాయి. తేలిగ్గా పెట్టే బిట్టుకేమో 1/2 మార్కును, కష్టంగా పెట్టే బిట్టుకి 5 మార్కులు వేస్తారా? వేయరు కదా, ఏ బిట్టుకైనా వేస్తారు. అందుచేత నువ్వు తేలికైన క్వశ్చన్ రాసి మార్కులు తెచ్చుకున్నావా, కష్టమైన క్వశ్చన్ రాసి మార్కులు తెచ్చుకున్నావా అని ఎవరో చూడరు. ఆ క్వశ్చన్కి ఎన్ని మార్కులు ఉంటే అన్ని మార్కులే వస్తాయి. నువ్వు తేలిగ్గా ఏది రాయగలవో, తప్పు లేకుండా ఏది రాయగలవో అదే రాయండి. కష్టమైన క్వశ్చన్స్ రాసిన వాడిని హీరో అని ఎవరు అనరు, మార్కులు తెచ్చుకున్న వాడిని హీరో అంటారు. అది తెలుసుకోండి. సో ఈ 5 పీలు మీరు చేయాలంటే వాయిదాలు వేయటం మానండి. ఇవాళ పని ఇవాళే చేయండి. ఇవాళ ఎన్ని క్వశ్చన్స్ చదవగలరో, థ్యాంక్ యూ సార్, ఇవాళ ఎన్ని క్వశ్చన్స్ చదవగలరో అన్ని క్వశ్చన్స్ ఇవాళే చదవండి. నా మొహంలే, నాకేం వస్తుందిలే, నాకు రాదు, నాకు ఇన్ని మార్కులే వస్తాయి, ఇలాంటి ఆలోచనలు మానండి. దాన్ని పెసిమిజం అంటాం. అండ్ ఫైనల్లీ మా మాస్టర్ చెప్పారు, మా అమ్మ చెప్పింది, ఇంకా జన్మలో నాకు 70 కన్నా ఎక్కువ మార్కులు రావు, లేకపోతే ఇందులో ఇన్ని మార్కుల కన్నా ఎక్కువ వేయరు, ఇందులో ఇట్లాంటి వాటిని ఏమంటారంటే ప్రిజుడైజెస్ అంటారు. అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేని విషయాల్లో మీకున్న మూఢనమ్మకాలని ప్రిజుడైజెస్ అంటారు. మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని నమ్మే మూఢనమ్మకాలని ప్రిజుడైజెస్ అంటారు. సో అట్లాంటి మూఢనమ్మకాలు వదలండి. నేను చాలాసార్లు నా లైఫ్లో అలాంటి పనులు చేసి దెబ్బతిన్నాను. మీరు ఆల్రెడీ డిగ్రీ వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు డిగ్రీలోకి వచ్చేటప్పుడు, సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పుడు సీనియర్స్ చెప్తారు, అరే ఆ సబ్జెక్ట్ రా చాలా కష్టం రా, అందులో ఎవరికి మార్కులు రావు అని. మనం ఏమనుకుంటామంటే ఆ సబ్జెక్ట్ నిజంగానే కష్టం అనుకుంటాం ముందే. నిజానికి ఏమంటే చదివి చూస్తే ఆ సబ్జెక్ట్ తేలికవుద్ది, వాడికి ఎందుకో కష్టమైంది, ఆడు కష్టం అని చెప్పాడని మనం ముందే మైండ్లో ఫిక్స్ అయిపోయాం, అది మనం కూడా కష్టం అనుకుంటాం. సో దాన్ని ప్రిజుడైజెస్ అంటారు. సో నీ అంతన నువ్వు ట్రై చేయకుండా ఏది కష్టమని కానీ ఏది తేలికని కానీ ఫిక్స్ అవ్వకండి. ఈ 3 పనులు మీరు చేస్తే, అంటే మీరు చేయగల పని వాయిదా వేయకండి, ఇప్పుడే చేయండి. కష్టమైన పని అయితే తొందరగా చేసేస్తే మంచిది, ఒకటి. రెండోది పెసిమిజం వదలండి, నాకేం వస్తుంది, నా మొహం నాకేం రాదు అని. నువ్వు నీ మొహం చూసి మార్కులు రావు, మార్కులు నువ్వు రాసిన దాన్ని బట్టి వస్తాయి, నువ్వు ఎంతసేపు చదువు కేటాయించిన దాన్ని బట్టి వస్తాయి.
మూడోది, నువ్వు ట్రై చేయకుండా ఒక సబ్జెక్ట్ తేలికని కానీ ఒక సబ్జెక్ట్ కష్టమని కానీ నమ్మకండి. ఈ 3 విషయాలు పాటించినట్లయితే మీకు ఇది అవుతుంది. సో నేను పరీక్షలకు సంబంధించి ఈ పుస్తకాలు, ఈ విషయాలన్నీ రాసినటువంటి పుస్తకం పేరు పరీక్షలను గెలుద్దాం రండి. ఆ బుక్ 250 రూపాయలు కాస్ట్. మంగళగిరిలో ఇంపాక్ట్ పెట్టిన సందర్భంగా మీ అందరికీ 150 రూపాయలకే పుస్తకం ఇద్దాం అనుకుంటున్నాం. తర్వాత నా నెంబర్ వస్తుంది. నా నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేస్తే ఇఫ్ యు ఆర్ రెడీ, సో నేను మీతో కమ్యూనికేషన్లో వస్తాను. సో దట్ ఈస్ మై నెంబర్. ఓకే, థ్యాంక్ యూ. మన గురువు గారికి ఇప్పుడు చిరు సత్కారం ఉందండి. అందరూ మన లేచి మన క్లాప్స్ గుర్తున్నాయి కదా. 1 2 1 2